ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 90436375. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి చివరిగా హెచ్చరిస్తున్నాను, నువ్వు అమాయకురాలువి బిడ్డ. అందరినీ నమ్మి మోసపోతున్నావు. నేను చెప్పేది వినకపోతే అగాధంలో పడతావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ఎవరైతే నీ పక్కనే ఉంటున్నారో, నీ వెంటే ఉంటున్నారో వారు నిన్ను మాయతో పడవేయాలని చూస్తున్నారు బిడ్డ. నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పనిని ఎక్కువగా పొగుడుతూ ఉన్నారు. నిన్ను మబ్బె పెడుతూ ఉన్నారు తల్లి. నీకోసం ఏదైనా చేస్తాము అన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. నీవే వాళ్ళకి అన్నీ అన్నట్లుగా వారి ప్రవర్తన అనేది పూర్తిగా ఉంది బిడ్డ. ఇదే మాయంటే. బిడ్డ, ఇప్పటికైనా తెలుసుకో. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎవరైతే నువ్వు తప్పు చేస్తున్నావని నీ ముఖాన్ని చెప్తారో, నీతో ఎవరైతే గొడవలు పడుతూ ఉంటారో వాళ్ళే నిజమైన నీ వాళ్ళు బిడ్డ. కాకుంటే నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఇప్పుడు నాతో గొడవలు పడుతూ ఉన్నారు, నా మీద వీరికి నిజంగా ప్రేమ ఉన్నా కానీ, ఇష్టం ఉన్నా కానీ నాతో ఎందుకు గొడవ పడుతున్నారు, నాకు ఎందుకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ. అలా అనుకుంటే నీ పొరపాటే అవుతుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఎందుకంటే ఎప్పుడు కూడా మీ శ్రేయస్సును కోరేవారు, ఎప్పుడు కూడా మీ మంచిని కోరుకునేవారు ఎప్పుడు ఒక మాట అంటూనే ఉంటారు. అంటే ఒక మాట ఎప్పుడు కూడా మనకి మంచేదో చెడేదో చెప్తూ ఉంటారు. అలా కాకుండా నువ్వు ఎలా పోతే మాకెందుకని అనుకునేవాళ్ళు నువ్వు ఏ మాట అన్నా సరే ప్రతిసారి కూడా మాయ మాటలతో లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు అటువంటి గండంలో పడకుండా ఉండాలని అందుకే నిన్ను హెచ్చరించడం జరుగుతుంది బిడ్డ. ఈ విషయంలో స్నేహితుడైనా కానీ మరెవరైనా కానీ నువ్వు ఎంత గుడ్డిగా నమ్మావు అంటే అంత మోసపోతావని గుర్తుంచుకో బిడ్డ. వింటున్నట్లుగా విని తర్వాత పెడచెవును పెడతావంటే కనుక తప్పకుండా దాని యొక్క కర్మ అనేది నువ్వు అనుభవించడం తప్పదు. అందుకని ముందుగా మేల్కొంటావని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను బిడ్డ. అదేవిధంగా నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నా కానీ ఆ పనిలో నీకు కొంత తడబాటు అనేది ఉంది. అదేవిధంగా వేరే వారి యొక్క సహాయం కూడా నీకు దొరికితే బాగుంటుందని ఉంది. ఒంటరితనాన్ని ఒక్కడవే అనుభవిస్తున్నట్లుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. నేనొక మాట చెప్తాను, జాగ్రత్తగా విను నాయనా. ఏ పనైనా కానీ నువ్వు భయపడినా లేకపోతే నువ్వు భయం లేకుండా చేసినా అది తప్పకుండా దాని యొక్క సమయానికి జరిగి తీరుతుంది బిడ్డ. అందుకని ఆ భయాన్ని వదిలేసి ఆ పని కోసం నువ్వు ఎంత చేయగలుగుతావో అంతవరకు చేయి బిడ్డ. దానిలో నీకు వేరే వారి యొక్క సహాయం మీకు కావాలంటే అనుభవజ్ఞుల సహాయం తీసుకోవడం చాలా మంచిది. అలా కాకుండా నీ తోటి వారి యొక్క సహాయం తీసుకోవడం అంత మంచిది కాదు బిడ్డ. ఎందుకంటే అనుభవం కలిగిన వారు అందులో అనుభవం కలిగి ఉంటారు కాబట్టి వారికి ఏది మంచో ఏది చెడో తప్పకుండా వారికి తెలుస్తుంది. వారి యొక్క సహాయం తీసుకొని నువ్వు మాత్రం మరవవద్దు. తర్వాత నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా ఒంటరిగా గడుపుతూ ఉన్నప్పుడు నీ మనసులో ప్రతి నిమిషం కూడా నీ మనసులో ఏదైతే ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయో ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వదిలేసి నువ్వు నెగిటివ్ ఆలోచనలన్నీ చేస్తావో అవన్నీ కూడా అనవసరమైనటువంటివి. ఎందుకంటే వాటి వల్ల నీ జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం అనేది ఉంది బిడ్డ. కనుక నువ్వు ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో. ఎక్కడ చేసే పని అక్కడే శ్రద్ధగా చెయ్యు. ఏది అవసరమో అంతవరకే చెయ్యు. అనవసరమైన విషయాల్లో ఎక్కడ కూడా తలదూర్చుకోవద్దు బిడ్డ. ప్రతి గురువారం పూట నా సన్నిధికి వచ్చి ఒక 5 నిమిషాలు నువ్వు ధ్యానంలో కూర్చోవలసిన అవసరం చాలా ఉంది. దీనివల్ల నీ మెదడులో ఉండే ప్రతికూల శక్తి ఏదైతే ఉందో ఆ ప్రతికూల శక్తిని పూర్తిగా నేను వెళ్ళగొడతాను బిడ్డ. అదేవిధంగా ప్రతి గురువారం నీకు కుదరకపోవచ్చు.
ఏదైనా నెలలో ఒక్క గురువారమైనా సరే తప్పకుండా నా సన్నిధిలోకి వచ్చి 5 నిమిషాలు ధ్యానం చేయడం మంచిది బిడ్డ. దానితో పాటుగా ఆవు నెయ్యితో నా సన్నిధిలో దీపారాధన చేయి బిడ్డ. ఇలా చేయడం వల్ల నీ జీవితంలో నువ్వు ఏదైనా కానీ, అంటే నీ జీవితంలో ఏదైతే ప్రతికూల శక్తులు ఉంటాయో అది నీ నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం లేదంటే ప్రతి ఆదివారం తప్పకుండా నువ్వు దిష్టి తీసుకో. ఎందుకంటే నీపైన నీ వాళ్ళే పడి ఏడుస్తున్నారు. ఆ యొక్క దృష్టి దోషము వలనే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగడం లేదు బిడ్డ. నీ దగ్గరకు ఎంత ధనం వచ్చినా కూడా అది నిలవడం లేదు. నీకు మనశ్శాంతి అనేది దొరకడం లేదు బిడ్డ. నీకుండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా నీపైన లేకుండా చేసుకున్నావంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఏ పని అనుకున్నా కానీ అది సక్రమంగా జరిగి తీరుతుంది. నీకు ప్రశాంతత కలిగి తీరుతుంది. చక్కగా నిద్ర పడుతుంది. అదేవిధంగా నీలో ఉన్న వ్యతిరేక భావం అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది బిడ్డ. కొంచెం అనారోగ్యాన్ని అనుభవిస్తున్నావు. దానికి కూడా కారణం దిష్టి దోషమే నాయనా. కనుక వీలైనంత త్వరలో ఆ దిష్టి దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యు. అప్పుడే నువ్వు ప్రతిఫలం పనిలో విజయాన్ని పొందుతావు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటావు తల్లి. నీ మంచి కోరే నీ చుట్టూ ఉండే ఆ మాయను తొలగించడం కోసమే ఈరోజు నిన్ను హెచ్చరించడం జరిగింది. కనుక నేను చెప్పిన ప్రతి మాటను కూడా జాగ్రత్తగా గుర్తించి గమనించు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆచితూచి అడుగులు వేసి ప్రతి పనిలో కూడా పూర్తి ఏకాగ్రతతో శ్రద్ధాసబూరితో ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి బిడ్డ. నీ కోరికలన్నీ కూడా తీరుతాయి. సక్రమంగా మీ జీవితం సరైన దారిలో నడుస్తుంది. ఇక నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడిపోనివ్వను. నీ మనసులో ఉన్న అలజడిని మొత్తం తొలగించి తప్పకుండా నీకు మనశ్శాంతిని కలిగిస్తాను బిడ్డ. ఇబ్బంది అనేది కేవలం మానసికమైనటువంటి పరిస్థితి మాత్రమే. అది నేను ఏమీ చేయలేను. నెమ్మదిగా నీకు వచ్చినటువంటి బాధలన్నీ తప్పకుండా తీరిపోతాయి. నువ్వు నా మీద భారం వేస్తే ఆ భారాన్ని నేను మోసేందుకు సదా సిద్ధంగానే ఉంటాను. ఉదయం సాయంకాలం నా సచ్చరిత్రను ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చొప్పున పాటించి అన్ని అశుభాలు కూడా తొలగిపోయి శుభకరమైనటువంటి రోజులు నీకు నీ కుటుంబానికి పరిచయం చేస్తాను బిడ్డ. మీ బాబా మీ అదృష్టాన్ని ఇంక ఎవ్వరూ కూడా ఆపలేరు. మీకు వ్యతిరేకంగా నిన్ను బాధించే వారిపై అడ్డుపడవద్దు. వాటి గురించి అస్సలు భయపడవద్దు బిడ్డ. మీ సాయి మాత్రం ఎల్లవేళలా నిన్ను రక్షిస్తాడు అన్నటువంటి మాటతోనే ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారిని తప్పకుండా బాధించేలా చేస్తాయి తల్లి. శ్రద్ధ సహనంతో ఉండు అని ఈ సాయి మాటలు తప్పకుండా పాటిస్తావని ఈ సాయి నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.